జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, వింత వింత సంఘటనలు వింటున్నాం, చూస్తున్నాము. మరి కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే మహారాష్ట్రలో దారుణమైన సంఘటన. 19 సంవత్సరాల అబ్బాయి, మరి చూడండి ఆ వీడియోలు చూస్తే అసలు 180 మంది మైనర్ బాలికలు, 350 వీడియోలు ఉన్నాయంట, అశ్లీల వీడియోలు ఇంకా వస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా వీడియోస్ బయటకు రావడం వస్తున్నాయి, దాన్ని ఆపేస్తున్నారు పోలీసులు కూడా, రిమూవ్ చేయడం అనే ఆ ప్రక్రియలో కూడా ఉన్నారు. అసలు ఏంటి 19 ఇయర్స్ అబ్బాయి మరి ఇంత దారుణానికి పాల్పడి అందులో మైనర్ బాలికలు ఉండడం అనేది ఒక ముఖ్య విషయం. ఇది ఒక షాకింగ్ అనే అనుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఇది ఎలా బయటకు వచ్చింది అసలు అంటే డీటెయిల్ గా వెళ్తే మేడం. ఇది అతి స్వేచ్ఛకి విశృంఖలత్వానికి నిదర్శనం. ఇది వాడి వయసు ఏంటి, వాడు చేసే పనులు ఏంటి. కట్ చేస్తే మహారాష్ట్రలో అమరావతి జిల్లాకి సంబంధించిన ఒక గ్రామం పరట్వాడ. అక్కడ ఉంటాడు వాడు. స్కూల్ పిల్లల్ని ఇలా చేయడం. అయితే అసలు ఇది ఎందుకురా బాబు అనంటే, అంటే రీజనింగ్స్ కావాలా మనకంటే, రీజనింగ్ కూడా మనకి కావాలి. ఎందుకంటే వాడికి దోహదం చేసే కారణాలు ఏంటి, వీడికి అసలు సపోర్టర్స్ ఎవరు, హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు, ఇందులో ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కడే పన్వీర్ పేరేంటి, తన్వర్, మహమ్మద్ ఆయాజ్ అంటారు. మహమ్మద్ ఆయాజ్ తన్వీర్. వీడు ఒక 19 ఇయర్స్ బాయ్ ఇంత నెట్వర్క్ ఒక్కడే ఎలా నడిపిస్తున్నాడు అంటే, కాదు, దీనికి గ్యాంగ్ ఉంటుంది. గ్యాంగ్ అంటే ఏజ్ కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు, లేకపోతే పెద్దవాళ్ళ హస్తవర్ధన ఉందా, ఇది ఒక బిజినెస్ చేపడుతున్నారా. ఇవాళ రేపు ఈ నెట్వర్క్స్ ఉంటున్నాయి కదా, బయట బెగ్గింగ్ కూడా వాళ్ళు బెగ్ చేసి తీసుకొచ్చి ఆ ముఠా వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు ఏదో ఇంత ఫుడ్ పడేస్తే మిగతా డబ్బులన్నీ వాళ్ళు తీసుకుని జల్సా చేయడం, ఇలాంటివి చాలా అక్రమాలు జరుగుతున్నాయి మన దేశంలో. సరే, ఇది దీని వెనక కూడా ఏమన్నా ఉందా, ఇదంతా కనుక్కోవడం అనేది అత్యవసరమే. సో వీటితో పాటు మనకు తెలిసింది, వీడి వెనక ఇంకా తెలియలేదు, వీటితో పాటు ఇంకా కొంతమంది కుర్రాళ్ళు, ఇలాంటి ఏజ్ వాళ్ళు కొంచెం అటు ఇటుగా అందరూ కలిసి ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్, ఆ పదానికి అసలు గౌరవం పోయింది. తర్వాత ప్రేమ అనే పదానికి విలువ, గౌరవం పోయింది. ప్రేమ, పరిచయం. ఈ రోజుల్లో స్నేహము, ప్రేమ అంటే అసహ్యం పుడుతుంది. ఎవరిలో చూసిన అమ్మో వీడు దొంగేమో, అమ్మో వీడు అదేమో అనే అనుమానం వచ్చేసేటట్టుగా 2 రిలేషన్స్ తయారైనాయి ఇప్పుడు. ఒక ఫ్రెండ్ అంటే అసలు ఎంతో విలువ ఉండేది ఒకప్పుడు. ఫ్రెండ్ అంట అని, రా బాబు కూర్చో అని మర్యాద చేసేవాడు. ఇప్పుడు అది లేదు. అమ్మో ఫ్రెండా, ఎవడాడు, బయటికి పంపను, అలా అనిపిస్తుంది ఇప్పుడు. అలాంటి ఫ్రెండ్స్ వీడికి ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ పనులు చేయడం ఏంటి, వీడు స్కూల్ పిల్లల్ని ట్రాప్ చేయడము. మరి వీడు ఏం చదివి చేస్తున్నాడో, స్కూల్ గేట్ దగ్గర నిలబడి, లేకపోతే స్కూల్లో పరిచయం చేసి, ఇది ఎట్లా పాసిబుల్. స్కూల్లో పరిచయం చేసుకుంటున్నాడు అంటే, వీడు 19 ఇయర్స్ బాయ్ స్కూల్లో ఎందుకున్నాడు. లేదు, స్కూల్ బయట గేటు దగ్గర కాపలా కాసి వాళ్ళని ట్రాప్ చేశాడంటే అది ఎలా పాసిబుల్. ఒకడెవడో రోడ్డు మీద నుంచుని ట్రాప్ చేస్తే వాళ్ళు లవ్ చేసేస్తారా, లేదు ఇష్టపడిపోతారా, లేకపోతే దగ్గరకు వచ్చి ఏంటండి అంటారా. ఊరికే అయితే వివరాలు ఎవరు చెప్పరు, అక్కడ ఏదో ఉంది సమ్ క్లిక్ పాయింట్. వీడు ఆ రకంగా వాళ్ళని ట్రాప్ చేసి, ఇంకా సోషల్ మీడియా అంటున్నారు. అంటే నాకు అర్థమైంది, సోషల్ మీడియాలో ఫస్ట్ వీళ్ళని ట్రాప్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని స్కూల్ దగ్గరికి వెళ్ళి బయట కాపలా కాస్తే ఈ ఎదవలని బయటకు వచ్చి ఈ ఎదవతో చేరి ఈ పనులు. అంటే 14, 15, 16 ఇయర్స్ మహా డేంజరస్ ఏజ్ ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా. కానీ అమ్మాయిల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి కాబట్టి ఈ బోడి సమానత్వాలు ఇక్కడ మాట్లాడద్దు. అర్థమైందా. నీకు ఎన్ని సమానత్వాలు ఉన్నా ఆడవాళ్ళే, నష్టాలన్నీ ఆడవాళ్ళకే జరుగుతాయి. అర్థమైందా. ప్రెగ్నెన్సీలు వచ్చినా, ఇంకోటి జరిగినా నీకే జరుగుతాయి, ఆ మగవాళ్ళకి ఏం జరగవు, ఆడపిల్లలకే జరుగుతాయి. అలాంటప్పుడు ఈ సమానత్వం ఇక్కడ తీసుకురావద్దు ఎవరు. పిల్లల తల్లులు కానీ, పిల్లలు కానీ ఈ ఉంటారు కొంతమంది, ఎవరు ఆ మాట మాట్లాడద్దు ఇక్కడ. ఈ పిల్లల్ని జాగ్రత్త చేసుకోవాలి అంటే అది వేరే టాపిక్, మాట్లాడదాము. ఇక్కడ ఈ పిల్లలు ఈ ఏజ్లో మహా ఈజీగా పడిపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పడిపోతారు అని మనం చెప్పొద్దు, పడిపోతారు అనేది మనం గెస్ చేసి ఏ జాగ్రత్త అమ్మా అని చెప్పే సిచ్యువేషన్. ఇక్కడ అట్లా లేదు, పడిపోతున్నారు. ఈగలు పడినట్టు శ్లేష్మంలో డమా పడిపోతున్నారు. ఎందుకు, వీళ్ళకి ఆలోచన దూరం వెళ్ళదు. ఈ ఏదో సోషల్ మీడియా మహా స్టైల్ అయిపోయింది. ఇలా పట్టుకోవడం, ఇలా పట్టుకుని వెళ్ళడం, ఇలా అంటే మేము దానికి రేస్ మాకు తగలకుండా కాస్త దూరంగానే పట్టుకున్నాము, మాకు ప్రమాదం జరగదు. నువ్వు ఫోన్ ఎలా పట్టుకున్నా జరిగే ప్రమాదం పక్కన పెడితే, ఫోన్ నువ్వు యూజ్ చేయటం వల్ల వచ్చే ప్రమాదం ఏంటో నువ్వు ఆలోచించు. ఫోన్ నువ్వు ఎలా పట్టుకుంటే ఎవరికి కావాలి. నీకు దానివల్ల జరుగుతున్న ప్రమాదాన్ని నువ్వు ఊహించు, ఆలోచించు.
ఇప్పుడు అందులో అన్ని జరుగుతున్నాయి, అమ్మో ఏంటి ఇలా జరుగుతున్నాయి అన్నీ కనిపించటం లేదా? అందులోకి నేను వెళ్దామని ఎందుకు అనిపిస్తుంది అంటే ఇంకా మనం చెప్పుకోవాలి అది కూడా రీజన్స్ అన్ని హార్మోనల్, దాని యొక్క ప్రాబ్లమ్స్, ఎఫెక్ట్స్, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, గోంగూర, ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. అంటే వాడు అమ్మాయిలందరినీ ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ కూడా చేశాడని చెప్పి అంటున్నారు మేడం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నవీన, ట్రాప్ చేస్తే ఇప్పుడు వీళ్ళు కూడా పడబట్టే కదా వాడు ట్రాప్ చేశాడు అనటం ఎందుకు? వీళ్ళు కూడా ట్రాప్కి ఇష్టపడ్డారు. ఒకసారి ఇలా మాట్లాడితే గయ్యమని పడ్డారు అందరూ, నెటిజన్లు అందరూ. ఎందుకు పడాలి? జాగ్రత్త పడాలి కదా. ఇప్పుడు ఇన్ని కేసులు రోజు జరుగుతున్నాయి, సోషల్ మీడియా ఓపెన్ చేసే ఉంటారు వీళ్ళు పిల్లలు, అందులో ఇవన్నీ వస్తున్నాయి, చూస్తున్నారు కదా. చూస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడాలని ఇంగిత జ్ఞానం వాళ్ళకి ఉండదా? 10th చదివే వాళ్ళకి, 9th చదివే వాళ్ళకి తెలీదా? తెలుసుకోవాలన్న బుద్ధి జ్ఞానం ఉండదా? అమ్మో మనకి ఇలా జరుగుతుందేమో, మనకెందుకు లేని దాన్ని తీసేయాలి కదా అక్కడి నుంచి. దాన్నే చూడటం, దాంట్లో ట్రాప్లో పడటం. ట్రాప్ చేసినోడిది తప్పు కాదు, దిగనేవాడిది ఎప్పుడు తప్పు కాదు, దిగినోడిదే కదా తప్పు. లోతెంతో తెలుసుకోకుండా దిగిపోవడం. ట్రాప్ చేస్తే మాత్రం నువ్వెందుకు పడతావు? ఆ రోజు చూస్తున్నావు నువ్వు, అది కొన్ని వందల న్యూస్లు చూస్తున్నావు, అందులో అన్ని నీకు తెలుస్తున్నాయి కదా. మనం అందులో వెళ్ళకూడదు, ఆ ట్రాప్లో పడకూడదు. ప్రతిరోజు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం, న్యూస్ వస్తున్నాయి, అందరూ గోలగోల అవుతుంది, బయట పోలీస్ కేసులు అవుతున్నాయి, ఇన్ని జరుగుతున్నప్పుడు ఎందుకు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండరు? ట్రాప్ చేశాడు అని ఎందుకంటారు? ట్రాప్ చేస్తాడు వాడి వృత్తి అది. నువ్వెందుకు ట్రాప్లో పడాలి? నువ్వు చదువు, ఇప్పుడు క్లాస్ ఫస్ట్ అంటారు, ఇంటెలిజెంట్ అంటారు. ఇవాళ రోజున క్లాస్లో 90% మార్కులు అందరికీ వస్తున్నాయి అంటే అందరు ఇంటెలిజెన్సే. అందరు ఇంటెలిజెన్స్ అయినప్పుడు ఇది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? తెలివి తక్కువ తరంగా ఎందుకు పడుతున్నారు? కానే కాదు, మీరు తెలివిగా ఆలోచించట్లేదు. అదేదో అబ్బాయి బాగున్నాడు, ప్రేమ మాటలు చెప్తున్నాడు అని నమ్మేస్తున్నారు, అంటే నమ్మి ఇష్టపడుతున్నారు. ఇందులో ట్రాప్లో పడిపోవటం అంటూ ఏమి లేదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా నమ్ముతున్నారు, వెళ్తున్నారు. వెళ్ళబట్టి ఇప్పుడు ఇన్ని జరిగిపోతున్నాయి దారుణాలు. వీళ్ళందరినీ మళ్ళీ ఆవిడ వీడియో కాల్స్ తీయటం, అశ్లీల చిత్రాలు తీయడము, ఇంకా అనేక రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళవి తీసి అవన్నీ. వీడు 180 వీడియోల్లో వీడే ఉన్నాడంటే 350 వీడియోలట. మిగతా దరిద్రులు మిగతా వాటిల్లో కూడా ఉండుంటారు. ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసినవి ఒక 100 ఉన్నాయనుకుంటా, బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం అవన్నీ అయితే ఆపేశారు, ఎక్కడెక్కడ బ్యాన్ చేశారు, కానీ డార్క్ దాంట్లోకి వెళ్ళిపోతే బయటకు రావని చెప్తున్నారు. ఏది ఏమైనా ఒక పట్టాన్ని బయటకు తీయటం అంటే ఎంత కష్టమైన విషయం. మీరు తప్పులు చేసుకుంటూ వెళ్తారు, పోలీసు వాళ్ళు, ప్రభుత్వాలు నానా కష్టాలు పడి వాటిని జాగ్రత్త చేస్తూ ఉండాలి ఆ విషయాలన్నీ కూడా. కాబట్టి ఇది అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి ఇది కత్తి మీద సాము డ్యూటీలు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి అవన్నీ టెలికాస్ట్ అవ్వకుండా ఆపేయడమో, మిగతా అవన్నీ డిస్పోజ్ చేయడమా, లేకపోతే పోలీసులకి ఇవ్వడమా, దాని డాటా అంతా తీసుకోవాలి కదా. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు ఏంటి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇంకా తల్లిదండ్రులు ఎవరో ఒక అమ్మాయి తెగించి ఇంట్లో చెప్పడం వల్ల, అతను రాజ్యసభ సభ్యుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇది బయటకు వచ్చింది కేసు. థ్యాంక్ యూ.